హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా ఈజీ రెసిపీ అండి. 1 pot మీల్ లంచ్ బాక్స్కి చేసి పెట్టడానికి అయితే ఎంత స్పీడ్గా ఎంత ఈజీగా అయిపోతుంది. అండ్ న్యూట్రిషన్కి వచ్చే వరకు ఎనీథింగ్ గ్రీన్ ఈజ్ ఆల్వేస్ న్యూట్రిషియస్. దీనికోసం ఇక్కడ నేను ఒక 3 cups రైస్ తీసుకుంటున్నానండి. 3 cups రైస్ని మంచిగా కడిగేసుకొని ఒక అట్లీస్ట్ 10 to 15 minutes సోక్ అవ్వడానికి పెట్టేద్దాం. ఆల్వేస్ ఏదైనా సోక్ చేసి వండడం అనేది ఒక మంచి హ్యాబిట్. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో పేస్ట్, దానికోసము ఒక బంచ్ కొత్తిమీర, ఒక బంచ్ పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారం చెప్పిన నేను ఇక్కడ 12 వేస్తున్నాను. అలాగే ఒక 10-12 గార్లిక్ క్లోవ్స్ అంటే వెల్లుల్లి, ఇంకొక ఇంచ్ అంతా అల్లం కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు తగినంత వాటర్ కొంచెం సరిపోతుందండి. ఒక 2 tablespoons అంత వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మంచిగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము పొటాటోస్ ఉంటాయి కదా, అవి నేను ఒక 400 to 450 grams వరకు తీసుకున్నానండి. వీటిని ఒక క్యూబ్ సైజు కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయిలో కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఇంకా ఒక టీ స్పూన్ అంత నెయ్యి తీసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాము. హోల్ గరం మసాలా నేను ఇక్కడ 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, జీలకర్ర, ఆవాలు అన్నీ ఒక టీ స్పూన్ అండి ఆల్మోస్ట్, ఇంకా నువ్వులు అవి వేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని తగినంత ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఒక మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మూత పెట్టేసి. నెక్స్ట్ దీంట్లో మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని వేసేసుకుందాము. ఈ పేస్ట్ని వేసి కొంచెం గ్రైండర్లో వాటర్ కూడా వేసి దాన్ని మొత్తం దీంట్లో వేసేసి ఈ పేస్ట్ బాగా వేగిపోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగాలి. ఈ లోపల మంచి రాయితా చేసుకుందామండి. దీంతో కాంబినేషన్గా ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి వేసి మంచిగా చేసేసుకున్నాను. ఒక 1/2 cup అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. మంచిగా కలిపి పక్కన పెట్టేద్దాము. ఇది దీంతో మస్తు కాంబినేషన్ అనమాట. ఇదిగోండి, పేస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఫ్రోజన్ పీస్ ఉంటాయి కదండి, అదొక 1/2 cup వేసుకుంటున్నాను. ఇది నేను సీజన్లో ఉన్నప్పుడు తెచ్చుకొని ఒలిచి ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటానండి, ఎందుకంటే తర్వాత మనకి దొరకవు కదా. సో ఇదిగోండి, బఠానీలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము కడిగి నానబెట్టి పెట్టుకున్నాం కదండి బియ్యము, 3 cups. ఆ బియ్యం వేసి బాగా వేయించాలండి. చక్కగా పొడి పొడిలాడేటట్టు వేయించుకోవాలన్నమాట. ఇక ఈ రెసిపీకి వచ్చేసరికి ఇది టేస్ట్ అయితే అదిరిపోతుందండి. బాక్స్లో పెట్టించిన చల్లారిపోయినా పిల్లలు ఈజీగా హ్యాపీగా తినేస్తారు. టేస్ట్లో ఎక్కడ తగ్గదు. ఇప్పుడు దీంట్లో ఒక 6 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలండి, అంటే డబుల్ ద అమౌంట్. ఒక కప్కి 2 cups ఆఫ్ వాటర్ చెప్పిన వేసుకోవాలి. నాది క్వాంటిటీ కొంచెం అంటే ఒక 6 to 8 people క్వాంటిటీ అండి ఇది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెంగ్త్ ప్రకారం మీరు క్వాంటిటీస్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక 2 tablespoons అంతా లెమన్ జ్యూస్, అంటే ఆల్మోస్ట్ ఒక లెమన్ అండి, జ్యూస్ వేసుకొని ఒక 3 whistles హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కరు విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి మంచిగా కలిపేసుకుంటే ఇంకేంటండి, సర్వ్ చేసుకోవడమే. రాయితా ఏదైతే చేసి పెట్టుకున్నామో దాంతో సర్వ్ చేసుకోవచ్చు. బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. 1 pot న్యూట్రిషియస్ మీల్, చాలా సింపుల్ అండ్ టేస్టీ. అండ్ ఇది మా ఇంట్లో కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా మేము తప్పకుండా చేసుకుంటాము. ఐ హోప్ యూ లైక్ ద రెసిపీ మొత్తం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.